మా కరెస్పాండెంట్ సంపత్ కూడా అందుబాటులో ఉన్నారు. సంపత్, గుడ్ ఆఫ్టర్నూన్. సంపత్, ఈ మాటలు ఎవరి మధ్యలో విభేదాలు పుట్టిస్తున్నాయి? పెద్ద దిక్కు అనేటువంటి మాట ఎవరిని నొప్పిస్తోంది, ఎవరిని మెప్పిస్తోంది? ఎట్లా చూడొచ్చు ఈ మాటల్ని? అయితే ఏదైతే మన తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ఎవరైనా చర్చ ఎప్పుడు ఇది ఇండస్ట్రీలో నానుతూనే ఉంటుంది, ఎప్పుడు వచ్చేప్పుడు. ఎందుకంటే అవసరం, ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గుర్తొస్తారు. తర్వాత దానికి సంబంధించి కూడా ఎవరు ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే తమ్మారెడ్డి భరద్వాజ్ ఏది మాట్లాడారో అది స్ట్రేట్గా చూస్తే ఒక చేంజ్ని పాయింట్అవుట్ చేసినట్టే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే గతంలో కూడా ఆయన పెద్దరికంగా కొంత యూట్యూబ్ ఛానల్ అక్కడిక్కడ చెప్పినట్టు మనకు గుర్తు. ఎందుకంటే ఆయన కూడా చెప్తూ కూడా ఇంతకుముందు చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పెద్దరికంగా చేశారు, కానీ తను తప్పడం వల్ల మళ్ళీ ఇండస్ట్రీ ఎలా ఉందో మళ్ళీ అలాగే ఉందనేసి కూడా కొంత ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. అయితే ఎందుకంటే దాసనారాయణగా ఉన్నప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ఆయన ముందు తీర్చేవారు. ఎందుకంటే ఆయనకు అన్ని శాఖలలో అనుభవం ఉంది కాబట్టి ఎవరికి ఏ శాఖలో ప్రాబ్లం వచ్చినా కానీ యూనియన్ల నుంచి కానీ లేకపోతే ఆర్టిస్టుల నుంచి కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా తీర్చేవారు. కానీ ఇప్పుడు అలా లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అన్ని యూనియన్లు ఉన్నాయి, ఆ యూనియన్ నాయకులు ఉన్నారు, దేనికి సంబంధించి వారు ఉన్నారు కాబట్టి సమస్యలు ఏమైనా ఉంటే అక్కడే పరిష్కరించుకోవాలని కూడా అవి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే చెప్పండి, కంటిన్యూ సంపత్. ఇప్పుడు ఏదైతే తమ్మారెడ్డి భరద్వాజ్, ఎందుకంటే చాలా కాలం తర్వాత తను నిర్మాతగా మారి ఒక సినిమా చేశాడు. ఆ సందర్భంలో ఆ ప్రెస్ మీట్లోనే మాట్లాడుతూ కూడా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరు, గతంలో ఒక ఆయన ఉండేవారు కానీ ఇప్పుడు ఆ పెద్దరికం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ పనులను బట్టే పెద్దరికం ఉంటుంది తప్ప, చేసే పనులను బట్టి ఉంటుంది తప్ప ఏదో పదవులు కాదు, ఎవరు ఇచ్చేది కాదు అనేసి కూడా ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ఇవన్నీ, ఎందుకంటే ఈ చర్చ కూడా మా దేనికి ఉందంటే ఈ ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనేది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఆయన తర్వాత అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి సమస్యను సాల్వ్ చేసే పరిస్థితి మాత్రం కనిపించే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రెసెంట్గా. అంటే గతంలో కూడా చిరంజీవికి జాకీలు అవసరం లేదన్నటువంటి కామెంట్స్ తమ్మారెడ్డి చేయడం జరిగింది. నాగబాబుకు తమ్మారెడ్డి భరద్వాజకు మధ్యలో కూడా క్లాషెస్ ఉన్నాయి. సో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ ఈ కామెంట్స్ చేస్తున్నట్టు మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన చేసిన కామెంట్స్ కూడా చూస్తే కూడా, ఎందుకంటే ఈ మధ్యన చిరంజీవి పెద్దరికంగా తీసుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళంటి వెళ్ళి కలవడం కూడా జరిగింది, ఆయన చిరంజీవి నేతృత్వంలో జరిగింది. ఆ సందర్భంలో ఇప్పుడు ఈయన మాటలు కూడా స్ట్రైట్గా ఒక రకంగా చూస్తే ఆయన్ని ఉద్దేశించి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ గతంలో నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కొంచెం సమస్య ఉన్నట్టుగా మనకు తెలుసు. కానీ ఇప్పుడు స్ట్రైట్గా అనుకున్న ఇండైరెక్ట్గా కూడా ఆ పదవిని ఎవరు, ఆ ఇండస్ట్రీ పెద్ద అనే ఒక పదవి దాన్ని ఎవరు భర్తీ చేయలేరు, ఇంకా రారు. ఎలాగైతే మన ఎన్టీఆర్ని రీప్లేస్ చేయలేరో దాసరి గారిని కూడా ఆయన పెద్దరికం ఎవరు రీప్లేస్ చేయలేరని ఒక మాట కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.